కాంగ్రెస్ కార్యకర్తగా మన డ్యూటీ ఏంది? అరే మన కాంగ్రెస్ పార్టీ వస్తే తెలంగాణ బాగుపడుతుంది అనుకున్నాం. మన రేవంత్ అన్న తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చిండు. నా ఊళ్ళే గా చెల్లకు తులం బంగారం రాలే. కేసీఆర్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నాడు. మా అన్న గట్టెట్లే చేస్తాడు. మా అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కేసీఆర్ కంటే మెరుగ్గా పనిచేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఊకునే ముచ్చటం లేదని పోయి నీ లోకల్ ఎమ్మెల్యేని కలిసి అడిగినవా? ఓ 10 మంది కార్యకర్తలు గుమిగుడి పోయి ఒక ఎంపీని కలిసి అడిగినరా? ఒక ఊరు ఒక 4 ఊర్లు ఏకమై ఎప్పుడైనా పోయి ఈ ఉప ముఖ్యమంత్రినో లేకపోతే ముఖ్యమంత్రినో కలిసే ప్రయత్నం చేసిరా? ఇచ్చిన హామీల గురించి సిగ్గు లేదు. మీరు బాధపడ్డా సరే కార్యకర్తలారా మా అన్నలారా మీ బతుకులు మీరు మార్చుకోవాలి. దయచేసి నాయకులకు బానిసలుగా వ్యవహారం చేయొద్దు. మీరు వాళ్లకు బానిసలుగా లేకపోతే ఊడిగంజలాగా వ్యవహరించకుండ్రి. మీరు అట్లా ఉన్నంత కాలం వాడు ఇచ్చిన హామీలను తప్పుతూనే ఉంటాడు కదా. మీరు ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈవెన్ గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా